హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే పోకో X3 మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం జరిగింది. నాకు ఒక 5 to 6 days రావడం జరిగింది. ఇది నేను 16,999 రూపీస్కి తీసుకోవడం జరిగిందండి. నేను బ్లూ కలర్ వేరియంట్ అని తీసుకున్నాను. 6GB 128 రూపీస్ తోటి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మనకు చూపెట్టడం జరుగుతుంది. 16,999 రూపీస్ అని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నేను ఇప్పుడు ఈ మొబైల్ యొక్క ఇదంటే మొబైల్ అనేది బయటకు తీస్తాను. ఈ బాక్స్ని చూడండి, సీల్ అనేది బ్రేక్ చేసి మొబైల్ అనేది బయట తీసి దాంట్లో ఏమేమి కంటెంట్స్ వచ్చాయని చెప్పి మీకు టోటల్గా పూర్తిగా తెలియజేస్తాను. ఈ విధంగా బాక్స్ ఓపెన్ చేయగానే ఈ బాక్స్లో ఇంకా ఏం లేదండి. ఈ బాక్స్ అనేది నేను పక్కన పడేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీని యొక్క ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఇన్వాయిస్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 16,999 రూపీస్ అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ యొక్క బాక్స్ అనేది ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఇక్కడ రఫ్ అనేది జరిగిపోయిందండి. ఇక్కడ ఈ విధంగా వచ్చింది మనకు బాక్స్ అనేది సింపుల్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే పోకో అని ఉంది, ఇక్కడ X3 అని ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కింద ఇక్కడ రియాలిటీ ఫ్లో 120 ఎడ్జ్ అని చెప్పి అనేది రాసింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి కూడా రాసింది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోకో X3 అని చెప్పి ఉంది, రియాలిటీ ఫ్లో 128 ఎడ్జ్ అని ఉంది. ఇది సేమ్ అదేవిధంగా ఉంది. దీని యొక్క టోటల్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి చూడండి, నేను దీని యొక్క స్పెక్స్ అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి దీనిలో ఏం ప్రాసెసర్ వాడారని చెప్పి ఇవ్వడం జరిగింది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అనేది వాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే లిక్విడ్ కూల్ టెక్నాలజీ అని చెప్పి కూడా ఇందులో వాడడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇందులో 6000 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనేది బాక్స్లోనే మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కెమెరా విషయానికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఫ్లాగ్షిప్ 64 MP AI క్వాడ్ కెమెరా అని చెప్పి ఉంది. అదేవిధంగా 20 MP స్క్రీన్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ ఇట్లా రియాలిటీ ఫ్లో 128 డిస్ప్లే అని ఉంది. ఫుల్ HD ప్లస్ స్క్రీన్ డిస్ప్లే ఉంది. మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అనేది ఉంటుంది. దీని యొక్క కలర్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బాల్ట్ బ్లూ అని చెప్పి ఉంది. అదేవిధంగా 6GB 128 దీని యొక్క వేరియంట్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇక్కడ బార్ కోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక లేట్ చేయకుండా దీని యొక్క సీల్ అనేది బ్రేక్ చేద్దాం. ఇక్కడ మనకు బాక్స్ అనేది సీల్స్ అనేది రావడం జరిగింది. నేను సీల్ అనేది బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇందులో చూడండి, మనకు ఎల్లో కలర్లో ఒక బాక్స్ రావడం జరిగింది. ఎల్లో కలర్ బాక్స్ అనేది నేను బయటకు తీస్తున్నాను. తీయగానే ఇందులో మనకు ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇందులో మనకు మొదటగా మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఇచ్చారు. అంటే సిమ్ ట్రే అనేది ఓపెన్ చేయడానికి కోసం ఒక పిన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇందులో ఇంకా కొన్ని యూజర్ మాన్యువల్ గైడ్స్ అనేది ఇచ్చారంటే మనకు మొబైల్ అనేది ఏ విధంగా ఉంటుంది దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఇందులో ఇస్తారు. మనకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు, లేదా పక్కన పడేయచ్చు. అదేవిధంగా TPU కేస్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు TPU కేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. నేను బయటకు తీస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు TPU కేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు చూడండి, మధ్యలో ఈ విధంగా మనకు హోల్ ఇచ్చారు. కెమెరా యొక్క హోల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. TPU కేస్ అనేది కొంచెం చూసుకున్నట్లయితే TPU కేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఈ విధంగా ట్రాన్స్పరెన్సీగా మనకు కలర్ అనేది బయటికి కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇందులో ఇంకా చూసుకున్నట్లయితే ఒక బాక్స్లో చూసుకున్నట్లయితే ఒక మొబైల్ ఫోన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే ఇంకేమి ఇచ్చారని చెప్పి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఛార్జర్ అనేది ఇచ్చారు. ఛార్జర్ అడాప్టర్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క ఛార్జర్ని ఇందాక చెప్పాను కదా, నాకు ఇది 5 వోల్ట్ 3 ఆంపియర్స్, అదేవిధంగా 9 వోల్ట్స్ 2 ఆంపియర్, అదేవిధంగా 12 వోల్ట్స్ 1.5 ఆంపియర్స్ అని చెప్పి ఉంది. మనకు అవుట్పుట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మనకు ఏంటంటే 33 వాట్స్ వరకు పనిచేస్తుంది మనకు మ్యాక్సిమం. ఈ విధంగా ఉంటుంది. ఇది ఛార్జర్ కూడా వైట్ కలర్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
ఇందులో కేబుల్ అని ఇచ్చారు. ఈ కేబుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ అని ఇచ్చారు. చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ అనేది ఉంది. ఇక్కడ ఈ విధంగా మనకు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఈ టైప్ సి కేబుల్ అనేది చాలా మంచి విషయం, ఎందుకంటే మనకు టైప్ సి కేబుల్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకేం లేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ గురించి తెలుసుకుందామండి. ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఈ మొబైల్ అనేది చూపెడతాను. కవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను కవర్ నుంచి వెళ్ళి నేను మొబైల్ అనేది తీస్తున్నాను. చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది కలర్. దీని యొక్క కలర్ అనేది నేను ఈ కవర్ అనేది పక్కన పడేస్తున్నాను. చూడండి, మనకు కలర్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, డిజైన్ అనేది ఏ విధంగా ఉంది. నేను అటు ఇటు మొబైల్ అనేది షేక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పోకో అని చెప్పి మనకు డిజైన్గా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెల్ఫీ కెమెరా ఉందండి. 20 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఇందులో ఉంది. అదేవిధంగా ఇయర్ పీస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్ యొక్క డ్రిల్ ఉంది. అదేవిధంగా ఒక మైక్, మనం మాట్లాడుకునే మైక్ అనేది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ సి యొక్క పోర్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ 3.5 mm ఆడియో జాక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకేం లేదు. అదేవిధంగా టాప్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎయిర్ బ్లాస్టర్ అనేది ఇచ్చారు. ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీరియో స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మనకు. అదేవిధంగా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిమ్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. సిమ్ ట్రే అనేది ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ సిమ్ ట్రే అనేది నేను తీస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే చూడండి, మనకి ఇందులో ఒక సిమ్ కార్డు మరియు ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు. ఇందులో అంటే ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ మరియు ఒక మెమరీ కార్డ్ అనేది వేసుకోరాదు. ఒక సిమ్ కార్డ్ వేసుకుంటే ఇంకో సిమ్ కార్డ్ అనేది మీ ఇష్టం. సిమ్ కార్డ్ వేసుకుందాం అనుకుంటే మనకి ఇక్కడ మెమరీ కార్డు వేసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఈ విధంగా ఉంటుంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ఇందులో ఒక మైనస్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్స్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు డ్యూయల్ సిమ్ మరియు ఒక SD కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో మనకి ఇవ్వలేదు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అన్నట్టు. ఇందులో ఫ్రంట్ కెమెరా అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఫ్రంట్ కెమెరా 20 MP మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ స్పీకర్ యొక్క ఇయర్ పీస్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, దీని యొక్క డిజైన్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దీని యొక్క డిజైన్ అనేది ఇక్కడ ఉంది, ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇందులో మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి ఇక్కడ ఉంది. చూడండి, మధ్యలో మెయిన్ కెమెరా అనేది ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంది. ఇది 64 MP మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ చూసుకున్నట్లయితే వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పి మధ్యలో ఉంది. ఇక్కడ 2 MP, ఇక్కడ 2 MP డెప్త్ సెన్సార్ కోసం ఒకటి మ్యాక్రో షాట్స్ కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫ్లాష్ లైట్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. దీని డిజైన్ కూడా ఒక వేరే డిజైన్ ఉందండి. చూసుకున్నట్లయితే మనకు మిడిల్లో ఈ విధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైన్ అనేది మనకు ఒక టెక్స్చర్ ఫీలింగ్ లెక్క ఉంది, కానీ మనకు సాఫ్ట్గానే ఉంది. మనకి ఈ విధంగా షైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చూసుకున్నట్లయితే పోకో అని చెప్పి ఈ విధంగా రాసి ఉందండి. ఇక్కడ ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ డిస్ప్లే, ఫుల్ HD+ డిస్ప్లే అనేది ఉంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి మొబైల్ అనేది స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, నేను మొబైల్ అనేది ఇప్పుడు ఆన్ చేయడానికి నేను చూస్తున్నాను. ఇందులో పవర్ ఉందో లేదో తెలియదు. నేనైతే మొబైల్ అనేది ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయగానే మనకి ఇక్కడ పోకో అని చెప్పి ఉంది. అదేవిధంగా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పోకో అని చెప్పి ఎల్లో కలర్లో రావడం జరుగుతుంది. నేను ఇది క్విక్గా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో చెప్తానండి ఇది ఏ విధంగా ఉందనేది. మీద డిస్ప్లే మీద దీని యొక్క స్పెక్స్ అనేవి టోటల్గా మీకు కనబడుతుంటాయి, మీరు చూసుకోండి. ఇక్కడ ఇక్కడ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి, హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు సెట్టింగ్లోకి వెళ్ళి దీని యొక్క అబౌట్ ఫోన్, దీని యొక్క డీటెయిల్స్ అనేది మనకు చూపెడతాను. చూడండి, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే MIUI
11 వచ్చేసరికి 12.0.2 మీద రన్ అవుతుంది. అదేవిధంగా డివైస్ నేమ్ వచ్చేసరికి మనకు పోకో X3 అని ఉంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 19.7 GB అనేది మనకు ఆక్యుపై అయిపోయింది అని చెప్పడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఇంచుమించు 20 GB వరకు మనకు వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 128 GB అనేది మనకి ఇప్పుడు ఫ్రీగా ఉన్నట్లు. అదేవిధంగా ఎంఐ వర్షన్ పోకో అని ఉంది. గ్లోబల్ వర్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 10 మీద రన్ అవుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసరికి మనకు 2020-901 అని ఉంది. అంటే సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఉంది. అదేవిధంగా ఆల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ దీని యొక్క ర్యామ్ వచ్చేసరికి 6 GB ర్యామ్ ఉంది. సిపియూ వచ్చేసరికి యాక్టా కోర్ మ్యాక్స్ 2.3 అని ఉంది. ఇక్కడ గిగాహెర్ట్జ్ అని ఉంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ వర్షన్ కూడా ఇందాక చెప్పడం జరిగింది, 10 మీద రన్ అవుతుంది. టోటల్ దీని డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి దీనిలో కొన్ని యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు బ్లోట్వేర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గేమ్స్ లాంటి చాలా బ్లోట్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఈ విధంగా అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. టోటల్గా ఈ విధంగా ఉంటుంది. మనకు ఇంటర్ఫేస్ చాలా ఈజీగానే ఉంది. మనకు ఎంఐ ఫోన్ లాగానే ఉంది. కానీ ఏంటంటే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఫోన్ అనేది ఈ విధంగా ఉంటుంది. టోటల్గా మనకి ఇది ఒక బాడీ గ్లాస్ అనేది మనకి ఇక్కడ గ్లాస్ తోటి రావడం జరిగింది. అంటే గ్లాస్ లెక్కనే ఉంది కానీ గ్లాస్ కాదు ఇది. మనకి ఏంటంటే ప్లాస్టిక్ లాగానే ఉంది. ఈ విధంగా కెమెరా డిజైన్ మాత్రం వెరైటీగా ఉందండి. చాలా ఇదివరకు ఎలాంటి మోడల్ అనేది చూడలేదు. ప్రస్తుతానికి ఇది డిజైన్ కాదు, ఓన్గా డిజైన్ చేసినట్లుగానే ఉంది. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. పోకో బ్రాండింగ్ అనేది చాలా ఈ విధంగా ఉంటుంది, షైనింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ అనేది మీకు చూపెడతాను, చూడండి ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది. కొంచెం లాగ్ ఉందండి. అంటే జస్ట్ ఒక 1 సెకండ్ లోపు వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టగా 1 సెకండ్లో లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఫేస్ అన్లాక్ కూడా ఉంది, సెక్యూర్గానే ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేస్తున్నాను. కెమెరా ఆన్ చేసి కెమెరాలో ఈ విధంగా మనకు ఏమేమి వచ్చాయని చెప్పి తెలుసుకుందాం. నేను క్యాప్చర్ చేస్తున్నాను ఒక ఫోటో అనేది. మనకు డీటెయిల్స్ అనేది ఎక్కడ మిస్ కాలేదు, చాలా నీట్గా వచ్చింది. చూడండి, నేను కెమెరా రివ్యూలో దీని యొక్క కెమెరా గురించి టోటల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇందులో ఇంతే. ఇప్పుడు కెమెరా వీడియో సెక్షన్ వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ వీడియోలో వచ్చేసరికి ఇక్కడ మనకు టోటల్గా డిఫరెంట్ చూపెడుతుంది. ఇక్కడ మనకు 720 30 fps, అదేవిధంగా 1080p 30 fps, 1080p 60 fpsలో ఉంది. అదేవిధంగా 4Kలో మనకు 30 fps వరకు రికార్డ్ చేయవచ్చు వీడియోలో చూసుకున్నట్లయితే. అదే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 720 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా 1080p 30 ఫ్రేమ్స్లోనే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రో మోడ్లో చూసుకున్నట్లయితే మనకు తెలిసే ఉంటుంది, 64 MP మెగాపిక్సెల్ వాడాలంటే మనకి ఇక్కడ 60 ప్రో వర్షన్లోకి వచ్చి వాడాల్సి ఉంటుంది. దీని కెమెరా రివ్యూలో మీకు టోటల్గా మొత్తం చెప్పడం జరుగుతుంది. డైలర్ అనేది మెసేజ్ అనేది మనకు గూగుల్ వాళ్ళది ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటే మనకు ఎంఐ కంపెనీ వాళ్ళది ఇవ్వట్లేదు. ఎందుకంటే మనకి మొన్న చైనా యాప్స్ అనేది మనకు ఇక్కడ మన ఇండియాలో ఆపివేయడం జరిగింది. కాబట్టి మనకి గూగుల్ సంబంధించిన కాలింగ్ మరియు మెసేంజర్ని మనకి ఇవ్వడం జరిగింది. దీని యొక్క వీడియో క్లారిటీ, ఆడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉంది, కలర్స్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. నేను మొబైల్కి వైఫై ఆన్ చేసి మీకు వీడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందని చెప్తాను, చూడండి. వీడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. మనకి ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మనకు సౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి వీడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది.
leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. We'll go through the wastelands, through the highways, and on we'll go. Wind around these walls, fighting to create a song. వీడియో క్లారిటీ అండ్ ఆడియో క్లారిటీ ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఈ అన్బాక్సింగ్లో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.